రేవంతు 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 నువ్వు చేసిన సాయము నువ్వు చేసిన మేలు మేము ఎట్లా మర్చిపోదు రేవంతు రేవంతు అని మహిళా సంఘంలో ఒక అక్క రాగం ఎత్తుకుంటే కథ ఎట్లా ఉందంటే ఏమో రంజు మీద ఉందిర్రో ఇక చూడురి. కాకపోతే ఇక ఒకటిని చూస్తే పెట్టబుద్ధి అవుతుంది, ఇంకొకరిని చూస్తే కొట్టబుద్ధి అవుతుంది అన్నట్టు. కానీ పేదోళ్లకు పెట్టే దయగల గుండె రేవంత్ అన్న అని ఓ అక్క ఆంబాయం ఎలా పోసుకుంటుందిరా సీఎం మీద. ఇగో ఇనురి. నాకు బిడ్డలు లేకపోతే మా తమ్ముని బిడ్డను తీసుకుంటే డెంగ్యూ జ్వరం వచ్చింది 11 సంవత్సరాల కింద. నీవు ఎమ్మెల్యే ఉండవు సార్, నేను బొమ్మస్పేట మండల సభకి ప్రజెంట్ నుండా నా నీతోనికి పుర్రపెంట పని పోలపల్లి పుర్రపెంట పని తోలుకొని వస్తే నాకు ఛాయ రాపి గాంధీ హాస్పిటల్ కి నీవు ఒక ఫోన్ చేస్తే 20 దినాలు ఉండాలంటే రేపు వరకు నా బిడ్డను తోలిచిండ్రు. నా బిడ్డను తోలుకొని నేను పోలపల్లికి వస్తే నీవు రేవంత్ రెడ్డితో ఫోన్ చెప్పిస్తే మేము చూడాలి అమ్మ, నీవేం చూస్తే ఏం కానీ చదువుకున్నాం దానవు. రేవంత్ రెడ్డి ఫోన్ చేసిండమ్మా అంటే నేనేమనలేను సార్, మీరు నీ వల్ల నా బిడ్డ బతికింది సార్, నడుపుకున్న పిల్ల. దీన్ని బట్టి ఏం అర్థమవుతుందంటే మన జీవితంలో అన్నం పెట్టినోడు సున్నం పెట్టినోడు ఎప్పటికీ గుండెలనే గుర్తుకుంటాడు ఆడనుల్లా. అందుకనే ఈ అక్క గీత అధికారం చెప్పొస్తుందని యావత్ తెలంగాణ జనాలు గుసగుస పెట్టుకుంటున్నాడు పో.